అమ్మనాయల్ది ఈ ఎండలో తాత దగ్గర నుంచి మొదలు పెడదాం. నమస్తే తాత. నమస్తే. నమస్కారం. బిడ్డా బిడ్డేనండి. బిడ్డలే. ఎట్టున్నావు తాత? బాగున్నావా? చూడ్డానికి కళ్ళు కనిపించక కళ్ళద్దాలు కూడా కొనే స్తోమత లేక కుమిలిపోతుంటే స్టైలు కళ్ళద్దాలు పెట్టుకొని బాగున్నావా అనే కదా నాయన నువ్వు అనేది. వినబడలేదులే, నాకు మాత్రం గోప గుయ్యనట్టు వినిపించిందిలే. ముదురు ముసలు ఉన్నట్టున్నాడు. ఎలా గడుస్తున్నాయి తాత? రోజులు బాగానే గడుస్తున్నాయా? పెన్షన్ అందుతుందా? ఎక్కడన్నా ఆయన 2000 పెన్షన్ టెన్షన్ లేకుండా ఇస్తున్నారు. కనీసం నా భార్యతో వారానికి 2 సినిమాలు, ఒక పట్టు చీర, మేమిద్దరం కలిసి తిరగడానికి కొన్న బండి లోను, ఇదంతా కామరాజు పట్టు పంచెలు డ్రాయర్లు కొనడానికైనా ఉపయోగపడుతున్నాయని ఆయన 2000. కనీసం 20,000 అన్నా పెన్షన్ ఇవ్వాలి. అలా ఇస్తేనే వాళ్ళు బతుకుతారు అనే కనీస నైతిక విలువలు లేకుండా మా విలువైన ఓటు మీకెందుకు నాయన? నా కర్మ కాకపోతే 20,000 10 సంవత్సరాలు కలిపి ఒకేసారి ఇవ్వరు. నెల 2,000 ఇస్తారు. 10 సంవత్సరాలకు కాదు, నెలకే 20,000. నీ విలువైన ఓటు నీ దగ్గరే పెట్టుకో, మాకు వేయాల్సిన అవసరం లేదులే. ఓ పని చేయి, అపోజిషన్ అడుగు గుద్ది నెలకు 2 లక్షలు అడుగు. పెన్షన్ టెన్షన్ లేకుండా నయవంచన లేకుండా ఇస్తాడు. ఈ అమ్మ దేవుడు ఎండలు ముద్రిస్తున్నా ఇలాంటి ముసలికి ఇది వడదెబ్బ కూడా తగలట్లే. సరే వస్తా. ఏమిస్తావు? నీ పాడి కట్టిస్తా. నమస్కారం బ్రదరు. నమస్తే బాయ్. హిందీ నమస్కారం సంస్కారంగా పెడతాను అంటే పద్ధతే. హమారా పార్టీ గెలిపించే ప్రార్థన హైజీ. కుదరత్, నేను ఓటు వేయలేను. ఏం మాయరోగం? అపోజిషన్ పార్టీయా కొంపదీసి నువ్వే నిలబడుతున్నావా? అరే ఓయ్ నై, హమ్ బీహారీ. బికారే? చూడ్డానికి గట్టే ఉన్నావు. ఏం మాయరోగం? అదేం పేర్రా స్వామి? అరే బికారీ నై, బీహారీ. బీహారీ నార్తా? ఓ బీహార్ ఓడివే. ఇంతసేపు చెవిటోడు ముందు శంఖ ఊదినట్టయింది. హలో బ్రదర్, నేను ఏక్ బీహారీ, ఇంట్లో సబ్ 20 మంది ఆంధ్రావారి. ఊరిన ఆంధ్ర కేసరి. హమ్ బీహారీ బహుత్ 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 ప్యార్. క్యో? ఎందుకంటావేందా జిలేబీ జగ్గయ్య? ఏ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ పానీపూరి కార్మిక్ ప్యాజ్ అడిగామనుకో తోడా వేస్తాడు. అదే మన బీహార్ బాబాయిలు తోడా తేడాలు లేకుండా ప్యాజ్ తో తడిపేస్తాడు. అందుకే హమ్ బీహార్ బహుత్ భాయి బాబాయి. ఇస్ కేజీలియే 20 ఓట్లు మాత్రం మనదే బాబాయ్. ఓకేనా అన్నాయ్? దేఖేంగే. ఈ దేక్కోవడం పాక్కోవడమే కుదరదన్నాయి. 20 ఓట్లు మనదే హై. ఓకేనా? జై ఆంధ్ర బీహార్ దోస్తకి మర్చిపోవద్దన్నాయ్. వస్తా. చల్ రే బాయ్ చల్. అమ్మా నమస్తే. ఇదిగో. నమస్కారం అన్నయ్య. బాగున్నావు అమ్మా? అమ్మ మా గుర్తుకి గెలుపు గుర్తుండిపోయేలా గెలిపించి మహిళా శక్తిని చాటాలని మీ ఎమ్మెల్యే అన్న చిన్న మనవమ్మ. మా ఓటు తప్పకుండా మీకే. కానీ ఇంకా ఏందమ్మా కానీ? ఈ కానీలు కహానీలు ఇంకా లేవు. మా పార్టీ అధికారంలోకి వచ్చాక పొదుపు డబ్బులు టక్కుమని ఇచ్చేశారు. డ్వాక్రా రుణాలు మంజూరు చేశారు. మహిళా రిజర్వేషన్లు పెంచేశారుగా. పెళ్లి కానుక పసుపు కుంకుమ అందిస్తున్నారు. మదిపా నిషేధం కుదరదు, అప్పుడు ఇంట్లోనే మొదలెట్టేస్తారు. ఇంకేమున్నాయి నా బొంద? ఈ సూదిలో దారం ఎక్కిచ్చే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మా పార్టీ అధికారులకు వచ్చాక మీ కష్టంలో భాగస్వాములు అవుతామమ్మా. అంత కష్టపడాల్సిన అవసరం ఏం లేదన్నయ్య. ఏదో చిన్న కోరికలు, అవి తీరిస్తే మా 1000 ఓట్లు మీకే. అబ్బబ్బబ్బబ్బా, ఇంకేంటమ్మా ఆలస్యం? చెప్పు, ఏం కావాలో చెప్పు. మా పార్టీ ఉండగా దిగులెందుకమ్మా దండగా? ఈ తిరుగుబోతాల వల్ల, తాగుబోతాల వల్ల, సైకోల వల్ల మా భార్యలు ఎంతో కష్టాలు పడుతున్నారు. అందుకని. అర్థమైందమ్మా, అర్థమైంది. మా పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ వేధింపుల మీద కొత్త చట్టం తెచ్చి మీ మొగుళ్లలో మార్పులు తెచ్చి మీ కన్నీరుని పన్నీరుగా మార్చి ఈ ఆడబిడ్డలను అష్ట కష్టాలైనా పడి ఆదుకుంటాం, మా సత్తా చాటుకుంటాం. అదేం అవసరం లేదురా నాయనా. చిన్న కోరిక. భర్తలు సరిగా లేనప్పుడు భార్యలు 3 పెళ్లిళ్ళు దాకా చేసుకునే చిన్న సౌలభ్యం కల్పిస్తే చాలన్నయ్యా. పతివ్రతకు పర్ఫెక్ట్ ప్రతిరూపం ఉన్నట్టున్నావు కదా తల్లి. ఖచ్చితంగా నీ మొగుడు పారిపోయినా ఉంటాడు, లేచిపోయినా ఉంటాడు. లేదు, మొదటి మొగుడు పైకి వెళ్ళిపోయాడు. ఇది నా 2వ మొగుడు.
కాదనిలే నిర్ణయం మహానుభావుడిది. 3 పెళ్లిళ్ళు ఏం కర్మ 30 పెళ్లిళ్ళన్నా చేసుకునే ఫెసిలిటీ ఇస్తాం. అప్పటి వరకు పక్కింట్లో కొంపటి అనే ప్రోగ్రామ్ మాత్రం స్టార్ట్ చేయొద్దమ్మా. అన్నయ్య 3 పెళ్లిళ్ళు కావాలంట. నిమ్మ నోటుకొచ్చి తిరదామంటే దీని చేతిలో ఖచ్చితంగా పక్కింటి 10 మొగుళ్ళ ఓట్లు ఉంటాయి. నేను బతుకు. అది రైతన్న కరెక్ట్. రైతన్నే అన్నదాత, మన ఓటికి ప్రదాత. రైతన్న ఆహా పాహిమాం పాహిమాం. నమస్తే అన్నా. నమస్తే రైతన్నా. బబ్బబ్బబ్బబ్బబ్బా ఏమి ఎండలు ఇంకా రైతులు ఎలా బతకాలి ఏంది ఎట్టనో ఇంతకే ఆ నీళ్లు కరెంటు సకాలంలో అందుతున్నాయా? అమ్మా దరిద్రపు కొంగలో నికృష్టపు కొంగలో మళ్ళీ దీనికి తెలుపు రంగు ఒకటి దరిద్రపు కొంగలని. పంట దున్ని నీరు బట్టి నారు నాటి చివరాకరణ పంట గింజల కోసం వస్తాయి దరిద్రపు కొంగలు. గంజిలో గన్నేరు పప్పుక పెట్టి మరీ చంపాలి వీటిని. తున్నపోతు కొంగలు. అబ్బా రైతులు కూడా రంగు ముగ్గుల్లా తయారయ్యారు. అయ్యా ఏందయ్యా ప్రచారాలా కడుపారా తిట్టినట్టున్నారు. సంతోషమేగా. అదే కొంగల్ని తెల్ల రంగు కొంగల్ని. సైకిల్ రిమ్ము కాదు ఫ్యాన్ రెక్క మనది. ఓకేనా? ఫ్యాన్ రెక్కకే మన ఓటు. అట్నేలే సైకిల్ రిమ్ముకే మన ఓటు. ఓరి ఎరి నా కొడుకు. అమ్మ అంటే నీ అమ్మ వినిపిస్తుంది సౌండ్ ఇంజనీరు. ఫ్యాన్ రెక్క అదే సైకిల్ రిమ్ము ముందు ఫ్యాన్ రెక్క వేస్తేలే. సైకిల్ రిమ్ము కాదు ఫ్యాన్ రెక్క మందే. మా పార్టీ అధికారంలోకి వచ్చాక రుణమాఫీ. కాఫీ మనకు పడదయ్యా. కాఫీ అంటాం ఇంద్ర కాలకేయ. రుణమాఫీ ఓ రుణమాఫీయా? అంతేనా? మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు ఫ్రీ ఉచిత కరెంటు. ఖర్చులు డబ్బులు మమ్మల్ని అడుగుతున్నావు ఏందయ్యా? మాకు ఇవ్వాల్సిన పోయా ఎట్ట తయారయ్యారు మీరా? ఒరే ఖర్చులు కాదురా కరమంత్రాల్లో కాకి పిండాలని కక్కురితో లాక్కొని పిక్కొని తినే ఎదవా. ఫ్రీ కరెంటు ఉచితం 24 గంటలు. ఓ 24 గంటలు కరెంటా? అవునరా చీకేసిన తాటి మట్ట మొహం కూడా. అవునన్నా 24 గంటలు ఉచిత కరెంటు. 24 గంటల కరెంటు అంతేనా? గిట్టుబాటు ధర తిరుగుబాట. ఇప్పుడు ఇవన్నీ వదిలేసి వాటి కోసం తిరుగుబాటు చేయడం అబ్బాబ్బా నా వల్ల కాదులేయ్యా. తిరుగుబాటు ఏంద్రా తాగుబోతు. ఇగో 2 రూపాయలు 4 రూపాయలు గిట్టుబాటు ధర. ఓరి నీ అమ్మనాయలు గిట్టుబాటు ధర. ఓరే నాయన అంటే చెప్పు. అంతేనా? నీ పంచలో నిప్పెట్టిస్తా సమ్మగుంటది. సరిపోద్దే? పంచభక్ష పరమాన్నాల నా వల్ల కాదా ఇప్పుడు. రే ఏందా అంత కోపం? అంతేనా? ఇంకేం లేవా చెప్పయా? తూర్పు తిరిగి గుడ్డలన్నీ ఇప్పేసి గౌను గాజులు వేసుకుని గంగిరెద్దు దగ్గర ఎగరతాను చూసి తరిద్దు గాని. గాజు గిన్నె ఇప్పుడే కదా సైకిల్ రిమ్ము మొక్క ఫ్యాన్ రెక్క అన్నావా? గాజు గిన్నెకి మారిపోయావా? అంతేలే ఎంతలో మారాలా? గాజు గిన్నెకేలే మన ఓటు. పో ఏదో గొనగతా ఉన్నాడు వీడికి సరిగ్గా చెప్పడానికి రాలా. మళ్ళీ ప్రచారానికి వస్తాడు ఇల్లు. అన్నా ఏందన్నా ఇలా అయిపోయావు? ఈ ప్రచారం కన్నా ఆ పార్టీ ఆఫీస్ ముందర పల్లీలోడు పూల తొట్టోడు మనతో కుదుర్చుకున్నాడు చూడు డీలు. అది ఓకే అని చెప్పుంటే పోయింటే చిల్లర ఖర్చులు కన్నా డబ్బులు వచ్చిండేరా. అన్నా ప్రచారానికి ఇలా అయిపోయావు. ఆ పితేల్పూర్లో 20 కోట్లు పంపించాం కదా, అది పోలీసులు పట్టుకున్నారంటన్నా. తేడా పోయిందిలే పో. ఆ 20 కోట్లలో 2 కోట్లన్నా ఇచ్చి మిగతాదన్నా తీసుకొచ్చి చావండి. నువ్వన్నా 2 చెప్పావు, మేము 4 చెప్పామన్నా. 4 సరే పోతే పోయిందిలే. పోలేదన్నో మిగిలిందయ్యే. ఆ 4 కోట్లు తీసుకొచ్చి ఆఫీసులో భద్రంగా పెట్టానన్నా. ఏంటి? ఏమో అన్నా 4 కోట్లు అని చెప్తే ఆ పిత్రగాడికి ఏమర్థమైంది ఏందో 4 కోట్లు మన చేతిలో పెట్టి మిగతా అన్ని తీసుకెళ్ళిపోయాడు అన్నా. అన్నా దీనికే ఇలా అయిపోయావు. ఆ జబల్పూర్కి 10 కోట్లు పంపించాం కదా, జనాలు అదంతా తీసుకుని అపోజిషన్ పార్టీ వాడు గుద్దేశారంటన్నా. మనం డబ్బులు పంచమని ఇచ్చాం కదా, ఆ పంచిన వాళ్ళు ముందు రోజు అపోజిషన్ పార్టీ వాళ్ళు పంచారంటన్నా. దీని దెబ్బకి ఈ గొర్రెలు వీళ్ళే వాళ్ళు వాళ్ళే వీళ్ళు వాళ్ళైనప్పుడు వాళ్ళు వీళ్ళే కదా అని ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీని ఆ పార్టీ గుద్దేశారంటన్నా.
అన్నా 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 అప్పుడే పోయావన్నా. ఇంకా వదిన కరి కాటరాజు గారితో జెండా ఎత్తేసిన విషయం తెలుసుకోకుండానే పోయావు కదన్నా. అన్నా ప్రచారం ప్రచారం అని పంచభూతాల్లో కలిసిపోయావు కదన్నో అన్నా అన్నా. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Rupai Paula. Rupai Paula. రూపాయి పావలా Rupai Paula. To Rupai Paula. Rupai Paula for entertainment. రూపాయి పావులాకి సబ్స్క్రైబ్ చేయండి. రూపాయి పావలా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి, ఎంటర్టైన్మెంట్ని ఆనందించండి.